అంటే తల్లి అనే కాదు, మదర్ ఫీలింగ్ ఎవరిచ్చినా సరే అది నానైనా తల్లితో సమానం అనుకుంటాను. నాగబాబు చెప్పినట్లుగా అట్లాగా అలిసిపోయి వచ్చిన నాకు కాళ్ళు నొక్కుతూ ఉంటే నాకు భయం వేసేసేది. ఆ తర్వాత పడుకో గలవాయించేవాడు, అది కూడా కోపం కాదు. అంటే ఉదాహరణ అంటే మళ్ళీ అదే నాకు వీళ్ళు తిడతారు, ఎందుకు కాపు పడుకుని ఎక్కడ నిద్ర వస్తుంది నాన్న అనుకుంటుంటే. సో ఆ రకంగా నాన్న తన ప్రేమను చూపిస్తుంటారు. ఆ తర్వాత గోండా టైంలో కూడాను నేను ట్రైన్ కింద వెళ్తుంటే నాన్న అక్కడే ఉన్నారు, రాజమండ్రి దగ్గర ఆ ప్రాంతంలో షూటింగ్. ఆయనకి చాలా కోపం చేసింది, ఇలాంటి చేస్తుంటావు నువ్వు, ఏదైనా అయితే ఏంటి అది చెప్పి. ఏం పర్లేదన్నా, ఏమవుతుందో అన్ని రకాల సేఫ్టీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ రోజున్న సేఫ్టీ అప్పుడు లేదు. అయినా సరే రేపు పొద్దున నీ కొడుకుడు ఇలాంటి పరిస్థితుల్లో నీకు తెలిసి వస్తారు అప్పుడు అనేవాడు. ఎన్నిసార్లు ఆ మాట అనేవాళ్ళు. నాకు నిజంగానే మగధీర టైంలో గుర్రం ఎక్కుని ఆ రోడ్డు మీద పడిపోయేది అని అన్నప్పుడు నాకు ఆ ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ కలిగింది.